తమ్ముడు, ఓ వెర్రి తమ్ముడు, వాళ్ళు నిన్ను బాగా మామూలుగా పెరుగన్నం తిన్న తర్వాత చెయ్యి ఆహు ఆహు అని ఆ లెవెల్లో నాకు ఏమయ్యా. లేకపోతే వాడు ఆ అమ్మాయి నిజంగా ప్రేమించుకున్నారనుకో, నిజంగానే వాడు నీకోసం సాక్రిఫైస్ చేస్తాడనుకో, ఆ అమ్మాయి ఎందుకు సాక్రిఫైస్ చేస్తుంది? వాడిని కాదని నిన్ను లవ్ చేయాలంటే నువ్వు ప్రిన్స్ మహేష్ బాబు కంటే అందంగా ఉండాలా. ఉన్నావా నువ్వు ప్రిన్స్ మహేష్ బాబు కంటే అందంగా? లేవు కదా. బ్రహ్మానందం కంటే, ఎంఎస్ నారాయణ కంటే, ఆలీ కంటే, నాకంటే అందంగా ఉన్నావు. అవునా? ఓ అని సిగ్గుపట్టం కాదు. పోనీ ఆ అమ్మాయి బైక్ నెంబర్ ఏమైనా తెలుసా నీకు? తెలీదు సార్. తెలీదురా తమ్ముడు, నాకు తెలుసు కదా. ఎందుకంటే ప్రేమ గుడిది కదా. దాని ఫేసు దాని బేసు తప్ప దాని నంబర్లే కనపడవు నీకు. సార్, హోమ్ మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు సార్. వన్ హోప్ ఈడొక్కడే సార్. పాపం ఈ కురాన్ని వాడు బాగా వాడేసుకున్నాడు సార్. వాడేవడం వాడుకోవడం ఏంటయ్యా? సెంట్రల్ నుంచి ఫుల్ ప్రెజర్ ఉంది. నువ్వేం చేస్తావో తెలియదు. సాయంత్రానికల్లా సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండాలి. మంచోడు శ్రీను అనే వ్యక్తి సీఎం ను కిడ్నాప్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంకా సేపట్లో టైం 5 గంటలు కావస్తోంది. కిడ్నాపర్ డిమాండ్ అడిగే టైం దగ్గరకు వచ్చింది. రాష్ట్రం మొత్తం ఈ విషయంపై ఆసక్తిగా ఉంది. ఇప్పటికే ప్రజలందరూ టీవీల ముందు గుమిగూడారు. కిడ్నాపర్ ఏం డిమాండ్ చేస్తాడో అని ప్రజలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు కూడా పందాలు వేసుకుంటున్నారు. ఏంటయ్యా డిమాండ్ ఏంటో చెప్పడానికి కూడా ముహూర్తం ఉందా? మీరు ప్రమాణ స్వీకారాలకు ముహూర్తాలు పెట్టుకుంటారు కదా, మేము అడిగామా? కొలిక్కి తీసుకురాలేకపోయారు పోలీసులు. ఈ విషయంలో పోలీస్ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటయ్యా ఈ గోల? అసలు వాడి డిమాండ్ ఏమిటో గానీ ఈ మీడియా వాళ్ళ హడావుడు ఎక్కువైంది. అసలు వాడు ఏం డిమాండ్స్ అడగబోతున్నాడోనని మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు సార్, వాడెవడన్నా తెలియలేదు. అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ అంతా పరీక్షించాం, అయినా తెలియలేదు. వాడి డిమాండ్స్ని బట్టి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మన రంగనాథ్ గారు అబ్బాయిని కూడా ట్రాప్ చేశాడని తెలిసింది. శ్రీకర్, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలీదు సార్. అమీర్పేటలో హాస్టల్ దగ్గర కలుస్తూ ఉంటాం అంతే. ప్రేమ గుడిది ఓకే, బుద్ధి కూడా ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్గా చేసే అమ్మాయి ఐఏఎస్ ఎలా చదువుతుందయ్యా? అంటే పగలల్లా వేషాలు వేసుకుంటుంది, డ్యాన్స్ చేసుకుంటూ. సార్, సినిమా ఆఫీస్ నుంచి ఫొటోస్ వచ్చాయి సార్. సార్, టైం 5 అవుతుంది సార్. అందరికీ నమస్కారం. కమిషనర్ గారికి, మీడియా వాళ్ళకి, టీవీ చూస్తున్న ప్రేక్షకులకు. సార్, నాకు పెద్దగా డిమాండ్స్ ఏం లేవు. నాదో చిన్న డిమాండ్. కొన్ని రోజుల క్రితం నేను ఒక బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీశాను. అందులో ఒక 1000 రూపాయల దొంగ నోట్ వచ్చింది. బ్యాంక్లో ఇస్తే చించేశారు. అందుకే నా 1000 రూపాయల నోట్ నాకు ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. సార్, నేను మీకు చెప్పింది పూర్తిగా అర్థం కాలేదని నాకు అర్థమైంది. అందుకే మళ్ళీ చెప్తున్నా. కొన్ని రోజుల క్రితం నేను ఒక బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళాను, డబ్బులు తీశాను. అందులో ఒక 1000 రూపాయల దొంగ నోట్ వచ్చింది. బ్యాంక్లో ఇస్తే చించేశారు. నా 1000 రూపాయల నోట్ నాకు ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. ఏంట్రా 1000 రూపాయల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినే కిడ్నాప్ చేశావా? పొద్దునుంచి ఈ ముక్క చెప్పడానికా నన్ను వెయిటింగ్లో పెట్టావు? 1000 రూపాయల దొంగ నోటు వచ్చిందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక మంచోడు శ్రీనుకు ఎప్పుడో ఏటీఎంలో 1000 రూపాయల దొంగ నోటు వచ్చిందని, దాన్ని బ్యాంక్లో ఇస్తే చించేశారని చెప్తున్నాడు. ఆ 1000 రూపాయల నోటు ఇస్తే సీఎం గారిని విడిచిపెడతానని చెప్తున్నాడు. ఎవరికి ఏమీ అర్థం కాకుండా ఉన్న ఈ డిమాండ్ మీద అందరికీ అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాట్స్ ద ఎఫ్రా? 1000 రూపీస్ కోసం సీఎంని కిడ్నాప్ చేశారంట. ఫేక్ అయి ఉండొచ్చురా రే, కానీ ఇదేదో ఇంట్రెస్టింగ్ గానే ఉందిరా. ఏంటయ్యా కమిషనరు, టీవీ చూస్తున్నాం. 1000 రూపాయలకి సీఎంని కిడ్నాప్ చేయడం ఏంటయ్యా?
ఏంటో సార్ మరి ఏం చేయమంటారో చెప్పండి. సరే ఏం చేయాలో తర్వాత చెబుతాం, నువ్వు వెయిట్ చేయి. మంచోడు శ్రీను అడిగిన 1000 రూపాయలు ఇవ్వాలా వద్దా అనే విషయంపై కేబినెట్ మంత్రులందరూ మంతనాలు జరుపుతున్నారు. గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు, మీరు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండడానికి మేము ఒప్పుకోం. ఎందుకంటే మీరు కేవలం 5 ఓట్ల తేడాతోనే గెలిచారు. పైగా మీ మీద రిగ్గింగ్ కేసు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు డెసిషన్ తీసుకోకూడదు. వేరే ఎవరినైనా ఎన్నుకుందాం. ఏందయ్యా ఇది? ఏదో సీఎం గారు కష్టాల్లో ఉన్నారు కదా అని తప్పక ఈ సీట్లో కూర్చున్నానయ్యా. నాకెవరో సీట్ లేక గులబుట్టా. అసలు నా 5 ఓట్ల సంగతి నీకేం తెలుసు? రిగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ చేయాలని కేసేసిన ఆయన ఏమయ్యాడు తెలుసా? దొంగ నోట్ల కేసులో ఇరుక్కున్నాడు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఆడు కేసేస్తే నేను ఇటు కూర్చోకూడదా? ఓహో, ఏ గొప్పగా చెప్పావయ్యా. కూర్చో. అభిషేక్ ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా సేపటి నుండి మంత్రులందరూ చర్చలో ఉన్నారు. ఇంకా సేపట్లో కిడ్నాపర్ ఎందుకు 1000 రూపాయలు అడిగాడనేది తెలుస్తుంది. సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కిడ్నాపర్ కి 1000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడమైనది. దానికి సహకరించిన సహచర మంత్రులందరికీ నా కృతజ్ఞతలు. కిడ్నాపర్ 1000 రూపాయల కోసమే కిడ్నాప్ చేశారా? ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? మేం మాట్లాడుకున్న విషయాల ప్రకారం ఒక 1000 రూపాయల దొంగ నోటు ఏటీఎంలో వస్తే దాన్ని బ్యాంకు వాళ్ళు తీసుకుని చించేస్తే కోపంతో ఆవేశంతో ఎవరో కుర్రాడు ఈ పని చేశాడని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ 1000 రూపాయలు మనం ఇవ్వగానే ఆ కుర్రాడు సీఎం గారిని క్షేమంగా వదిలిపెడతాడు, తర్వాత బాధపడతాడు. ఏదో ఆవేశంలో దీన్ని పెద్ద ఇష్యూ చేద్దామని అనుకుని ఉంటాడు అంతే. అండ్ మన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ సంయమనం కోల్పోకూడదని నేను వాళ్ళని అర్థిస్తున్నాను. మొత్తానికి కిడ్నాపర్ కి 1000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాపర్ కు 1000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే కిడ్నాపర్ ఆ 1000 రూపాయలు ఎలా తీసుకుంటాడో వేచి చూడాల్సిందే. ఏంటండి గురుగారు, మిమ్మల్ని అదుపులో తీసుకుని కొన్ని గంటల తర్వాత 1000 రూపాయలు అడిగితే 2 గంటలు మీటింగ్ పెట్టి మంత్రులంతా ఓకే అనుకొని 1000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అంటారేంటండి? ప్రాబ్లం సీఎందైనా సామాన్యుడిదైనా ఒకే రకంగా ట్రీట్ చేస్తారు. అది నా గవర్నమెంట్ సిన్సియారిటీ. ఊరుకోండి గురుగారు, ఏదో ఓటర్తో మాట్లాడినట్టు మాట్లాడతారు. అటు చూడండి, కమిషనర్ గారు ఏదో మాట్లాడుతున్నారు. నువ్వు అడిగిన 1000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో చెప్పు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేసుకోవాలి కదా. సార్, మీరు చేసిన కృషి చాలా అభినందనీయం. సీఎం గారిని వదిలిపెట్టడానికి నేను కూడా రెడీ. కానీ నాదొక చిన్న విన్నపం. మధ్యలో ఇదేంటయ్యా, వేయిస్తే సీఎం వదిలిపెడతాన్నావుగా, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? ఏమీ లేదు సార్, నాకు చిన్నప్పటి నుంచి మహాత్మా గాంధీ గారు అంటే చాలా ఇష్టం. ఆయన మద్యపాన నిషేధం, అహింస అన్నారు. అయితే మనం పొద్దున్నే మటన్ షాప్కి వెళ్ళి గాంధీ గారి బొమ్మను 100 నోట్ ఇస్తాం. సాయంత్రం వైన్ షాప్కి వెళ్తే గాంధీ గారి బొమ్మను 1000 నోట్ ఇస్తాం. అయినా ఆయన నోట్ల మీద నవ్వుతూనే కనిపిస్తారు. అందుకే నాకు ఇచ్చే నోట్ మీద గాంధీ గారి బొమ్మ తీసేసి చెల్లుబాటు అయ్యే కొత్త నోట్ ఇవ్వండి. పాతవి క్యాన్సిల్ చేయండి. అప్పుడు నేను సీఎం గారిని వదిలేస్తాను. సార్, ఇది లిటికేషన్ కాదు, చిన్న ఆశ. సినిమా వాల్ పోస్టర్ మార్చేయండి అన్నంత ఈజీగా కరెన్సీ మీద గాంధీ గారి బొమ్మ తీసేయమంటావేంటి? నువ్వేమన్నా పెద్ద మేధావి అనుకుంటున్నావా? కరెన్సీ మార్చడం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ. అయినా దానికిన్నో రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడానికి లింక్ ఏంటి అని. సార్, నాకు చిన్న డౌట్. ఏంటది? సెంట్రల్ గవర్నమెంట్ మన దేశంలో ఉందా?